Hello guys, welcome to the new and interesting video of Mr. Tech Boost channel. ఇంతకు ముందు వీడియోలో మనం ఖాళీ లైనక్స్ యొక్క రిక్వైర్మెంట్స్ ఎటువంటి ఫైల్స్ ను మనం డౌన్లోడ్ చేయాలి, ఎక్కడి నుండి డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన వెంటనే వర్చువల్ బాక్స్ లో ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలి క్లియర్ కట్ గా చూసుకున్నాం. ఇంపోర్ట్ ప్రాసెస్ లో నేను సడన్ గా స్టాప్ అయితే చేసా. సింపుల్లీ అక్కడ ఏం ఉండదు, ఇంపోర్ట్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు నేను చూపించిన విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది. మీకు రెండు ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఒకటి అవుతుంది పవర్ ఆన్ వర్చువల్ మెషిన్. ఏదైతే ఇంపోర్ట్ ఫైల్ చేసుకున్నారో, ఐ మీన్ ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ ఫైల్ను సింపుల్లీ ఎటువంటి కన్ఫిగరేషన్ చేయకుండా, ఐ మీన్ డిస్ట్రిబ్యూషన్ ర్యామ్ ఎంత ఇవ్వాలి, ప్రొసెసర్ ఎంత ఇవ్వాలి, ఎంత హార్డ్ డ్రైవ్ ఉండాలి, ఎటువంటి కన్ఫిగరేషన్ చేయకుండా డైరెక్ట్లీ పవర్ ఆన్ అయితే చేయొచ్చు ఈ ఆపరేటింగ్ సిస్టమ్కు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎడిట్ వర్చువల్ మెషిన్ సెట్టింగ్స్. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్ఫిగరేషన్ యాజ్ పర్ యువర్ నీడ్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్ట్రిబ్యూట్ అయితే చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఐ విల్ ప్రిఫర్ ఎడిట్ ద వర్చువల్ మెషిన్ను ఫస్ట్గా కన్ఫిగరేషన్ అయితే ప్రాపర్గా చేయాలి. సో సింపుల్లీ మీరు దీన్ని చేయడానికి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు చిన్న మాన్యువల్ అయితే వస్తుంది. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మెమొరీ, ప్రొసెసర్, హార్డ్ డిస్క్, నెట్వర్క్ ఎడిటర్, యూఎస్బీ కంట్రోలర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ కన్ఫిగర్ అయితే చేయొచ్చు. సో మెమొరీ ఫస్ట్ వన్, మెమొరీ 4GB యాక్సెస్. సో నేను మాన్యువల్లీ పెట్టుకుంటున్నా. ఇక్కడ 3GB వరకు నేను ఇచ్చేసా. సో 3GB ఇక్కడ ఇచ్చిన వెంటనే నెక్స్ట్ వన్ ప్రొసెసర్కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ ప్రొసెసర్, నెంబర్ ఆఫ్ కోర్స్ పర్ ప్రొసెసర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుంది. సో నెంబర్ ఆఫ్ ప్రొసెసర్ నేను 4 సెలెక్ట్ చేస్తున్నా, నెంబర్ ఆఫ్ కోర్స్ పర్ ప్రొసెసర్ 2 సెలెక్ట్ చేస్తున్నా. సో ఇదే విధంగా మీరు కూడా ఇచ్చేయండి. ఓకే అని ఇక్కడ క్లిక్ బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే సెట్టింగ్ అయితే అయిపోతుంది. బట్ ఇక్కడ హార్డ్ డిస్క్ డ్రైవ్ని కూడా నేను మేనేజ్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ 1 ఫైల్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో నెక్స్ట్ వన్ హార్డ్ డిస్క్ని అయితే మ్యాక్సిమం 80GB to 100GB వరకు ఉంచండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంటైర్లీ మీరు ఎటువంటి ఫైల్స్ను రన్ చేస్తున్నారు, ఎటువంటి మీరు అప్లికేషన్ను ఇన్స్టాల్ చేస్తున్నారు ఈ లైనక్స్లో. సో మ్యాక్సిమం నేనైతే ప్రిఫర్ చేస్తా 80 to 100 అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉంచండి. కొంచెం ఫ్రీ స్టోరేజ్ కూడా అవసరం. సో ఇక్కడ నాది 80GB, దట్స్ ఇట్, చాలు. సో నెట్వర్క్ అడాప్టర్ ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్ వచ్చేసరికి యూఎస్బీ కంట్రోలర్లో ఇక్కడ 2 బాక్సెస్ అయితే కనిపిస్తాయి మీకు. సో ఆల్ యూఎస్బీ ఇన్పుట్ డివైజెస్. సపోజ్ మీరు ఖాళీ లైనక్స్ యూజ్ చేసే టైంలో పెన్ డ్రైవ్ కానీ లేదా ఇంకా ఎటువంటి డివైజెస్ ఇన్పుట్ చేయాలి అంటే సో డెఫినెట్లీ దీన్ని టిక్ మార్క్ అయితే చేయండి. ఒకవేళ టిక్ మార్క్ చేయకపోయినట్లయితే పెన్ డ్రైవ్ పెట్టినట్లయితే పెన్ డ్రైవ్కు ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ రికగ్నైజ్ అయితే చేయదు. ఒకవేళ చేయాలి అంటే దీన్ని టిక్ అవుట్ అయితే చేసేయండి. నేను 2 బ్లూటూత్ డివైస్ని కూడా అలాగే ఇన్పుట్ డివైస్ని కూడా రికగ్నైజ్ చేసినట్టుగా ఇక్కడ పెట్టుకున్న 2 బాక్సెస్లో టిక్ అవుట్ చేసేసా. సో దట్స్ ఇట్. డిస్ప్లేలో ఆటో డిటెక్ట్ ఉంచేయండి. సో ఇక్కడ ఓకే బటన్ ఉంది. ఓకే బటన్ మీద క్లిక్ చేయగానే ఈ సెట్టింగ్స్ అనేవి ఎంటైర్లీ సేవ్ అయితే అయిపోతాయి. ఇది మన కన్ఫిగరేషన్ సెట్టింగ్ ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. సో దట్స్ ఇట్. ఇక్కడ అన్ని చేంజ్ అయిపోయాయి చూడండి. మెమొరీ, ప్రొసెసర్ అండ్ హార్డ్ డిస్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోయా. సో సింపుల్లీ నేను క్లిక్ చేస్తున్న పవర్ ఆన్ దిస్ వర్చువల్ మెషిన్ అని. సో దీని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బూటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆన్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు ఎంటర్ స్క్రీన్గా చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్న లేబుల్ అయితే ఉంది, ఐకాన్ అయితే ఉంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇది ఎంటర్ ఫుల్ స్క్రీన్లో అయితే వచ్చేస్తుంది. సో ఇది చిన్న ప్రాసెస్. మీకు ఏ విధంగా విండోస్ అనేది బూటింగ్ అవుతుందో అదే విధంగా ఇక్కడ ఖాళీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా బూటింగ్ అవుతుంది. బట్ బూటింగ్ అయిన వెంటనే మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మాన్యువల్గా అడుగుతుంది. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది డిఫాల్ట్గా యూజర్ నేమ్ కూడా KALI ఖాళీ ఉంటుంది. అదేవిధంగా పాస్వర్డ్ కూడా KALI ఖాళీ ఉంటుంది. సో సింపుల్లీ ఇక్కడ మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఖాళీని ఇచ్చి డైరెక్ట్లీ మనం బూటింగ్ ప్రాసెస్ను కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే నాది బూటింగ్ ప్రాసెస్ అవుతుంది. ఇంకా ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ర్యామ్, ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రొసెసర్. SSD ఉన్నట్లయితే చాలా హార్డ్గా ప్రాసెస్ అయితే అవుతుంది. సో సింపుల్లీ బూటింగ్ ప్రాసెస్ మినిమం ఫస్ట్ టైంకు ఒక 5 to 10 minutes తీసుకుంటుంది. ఇటువంటి టైంలో మీరు షట్ డౌన్ కానీ పవర్ ఆఫ్ కానీ చేయొద్దు. సో కంప్యూటర్ను అలానే ఉంచండి. ఇట్ టేక్స్ టైమ్ బట్ ఇట్ వర్కౌట్. సో బూటింగ్ అయిన వెంటనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ డిఫాల్ట్గా టైప్ చేయడం ఉంటుంది. ఇక్కడ మీకు సెట్ చేయడానికి ఏమి ఉండదు. మీకు ఆఫెన్సివ్ సెక్యూరిటీలో మీరు డౌన్లోడ్ చేసింటే డిఫాల్ట్గా KALI ఖాళీ అని యూజర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ పాస్వర్డ్ కూడా KALI ఖాళీ అని ఉంటుంది. సో ఇక్కడ సింపుల్లీ లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి మీరు లాగిన్ అయితే అయిపోవచ్చు. లాగిన్ అయిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ డెస్క్టాప్ ఏ విధంగా ఉంటుందో మనకు విండోస్లో డెస్క్టాప్ అదే విధంగా ఖాళీలో కూడా ఉంటుంది. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ కంట్రోల్ చేయడం ఉంటుంది టెర్మినల్లో. ఎస్, మీరు ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ ఎటువంటివి ఓపెన్ చేయాలన్నా ఇక్కడ టెర్మినల్తోనే ఓపెన్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ మీన్ టెర్మినల్ను ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఒక ఫైల్ను క్రియేట్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఒక ఫోల్డర్ను క్రియేట్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి,
ఫోల్డర్లోనికి ఏ విధంగా వెళ్ళాలి, ఫోల్డర్ను డిలీట్ ఏ విధంగా చేయాలి, ఒక టెర్మినల్తో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కామెంట్స్తో ఏ విధంగా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపించబోతున్నా. మనం విండోస్లో అయితే డిఫాల్ట్గా మౌస్ని యూజ్ చేసి కర్సర్ని యూజ్ చేసి ఫోల్డర్ మీద వెళ్ళి రైట్ క్లిక్ ప్రెస్ చేసి డిలీట్ లేదా న్యూ ఫోల్డర్ను క్రియేట్ చేయొచ్చు. బట్ దీనిలో అయితే చిన్న చిన్న కామెంట్స్ ఉంటాయి. ఆ కామెంట్స్తోనే మనం ఫోల్డర్ను క్రియేట్ చేయొచ్చు, ఫోల్డర్ను డిలీట్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ను ఎంటైర్లీ కామెంట్స్తో రన్ చేయొచ్చు. సో ఇంట్రెస్టింగ్గా నేర్చుకోవాలి అంటే స్టే ట్యూన్డ్ అయిపోండి. పాస్ట్ వీడియోస్ను మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసిక్ వీడియోస్ యొక్క ప్లేలిస్ట్ నేను డిస్క్రిప్షన్లో వచ్చిపెట్టి ఆ వీడియోస్ను చూసేయండి. సో ఇది ఈరోజు వీడియో. ఏ విధంగా ఇన్స్టాల్ చేసి ఇంపోర్ట్ చేసిన వెంటనే సెటప్ ఏ విధంగా చేయాలి, కన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి క్లియర్ కట్గా చూపించా. ఐ థింక్ అనుకుంటున్నా మీకు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియో క్లారిటీగా ప్రొవైడ్ అవుతుంది. సో వీడియో యొక్క కంటెంట్ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ షేర్ అయితే డెఫినెట్లీ చేసేయండి. దానితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ రోజు కింద మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి.